అల్లూరు జిల్లా రంపచోడవరం పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ గస్తీ ఏర్పాటు చేస్తున్నామని డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. గంజాయి రవాణాని అరికట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పర్యాటక ప్రాంతమైనందున ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా షాపుల వద్ద, రిసార్ట్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. పేకాట, కోడిపందాలు వంటి జూద కార్యక్రమాలు నిర్వహించే వారి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ముఖ్యంగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి మేమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా కొన్ని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే రాత్రిపూట బీట్ సిస్టమ్ని పెట్టడానికని నిర్ణయించామని. కనీసం 3 నుంచి 4 బీట్ల వరకు రాత్రిపూట సర్వ్ చేసి, సో అర్ధరాత్రి ఎటువంటి ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా, ఎటువంటి హౌస్ బ్రేక్స్ జరగకుండా, ఎటువంటి థెఫ్ట్స్ కానీ ఇళ్లలోకి ఎవరు చొరబడకుండా చూసుకోవడానికి బీట్ సిస్టమ్ స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాం. సో మీరిచ్చే ఎటువంటి డీటెయిల్స్ని కూడా బయట పెట్టము, మీ తొలగ ఐడెంటిటీని బయట పెట్టము. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద యాక్షన్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, బట్ మీ తొలగ ఐడెంటిటీని బయట పెట్టము. రీసెంట్గా ఒక డుచ్చర్తి లిమిట్స్లో ఒక చిన్న అమ్మాయి, స్కూల్ చదువుతున్న ఒక చిన్న అమ్మాయి నాకు పర్సనల్గా ఫోన్ చేసి, మా ఊర్లో ఐడియా ర్యాక్ చాలా విస్తృతంగా అందరూ పెడుతున్నారు, అందులో మా పేరెంట్స్ కూడా ఉన్నారని చాలా ధైర్యంగా అమ్మాయి చెప్పింది. ఎందుకమ్మా చెప్తున్నావు అని అంటే, ఊర్లో అందరూ చెడిపోతున్నారండి, దానివల్ల మా ఫాదర్ తోలకు ఆరోగ్యం కూడా చెడిపోతుంది, ప్లీజ్ దీని మీద చర్య తీసుకోండి అంటే, మేము ఆ ఊర్లో ఐడియా ర్యాక్ మీద రైడ్ చేయడం జరిగింది, అక్కడ కేసులు పెట్టడం కూడా జరిగింది. సో ఒక చిన్న అమ్మాయి ఇట్లాంటి ఒక చర్య తీసుకొని ఒక ముందడుగేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, సో యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మీ దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే, మా ఇన్ఫర్మేషన్ సోర్సెస్ మాకు ఉంటాయి. సో దీని మీద తగు జాగ్రత్తలు మేము ఖచ్చితంగా తీసుకుంటాం. ఈ ప్రాపర్టీ అఫెండర్స్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణం పట్టుకుంటాం. సో